నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ, అలాగే లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆకెళ్ల శ్రీలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, పేర్లు పిల్లలకి పెట్టుకునే విషయంలో రకరకాల తప్పిదాలు అనేవి మనం సర్వసాధారణంగా చూస్తూనే ఉన్నాం. అంటే పేరు అనేది ఎందుకు అసలు ఉంది? ఆ నామ జపం జరగటము, ఈశ్వర ధ్యానం జరగటము ఖచ్చితంగా కదా. దాని ఉద్దేశంతో పేరు రావటం అనేది జరిగింది. అయితే రకరకాల అంటే పిల్లలకి కుక్కలకి పెట్టుకునే పేర్లు పిల్లలకి పెట్టడం, వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు లేదు అనుకోవటం, ఎట్లా దానికి సంబంధం కదా. టింకు, బుచ్చి, బుజ్జి పాపం బుజ్జిగానే ఉంటుంది, పెద్దగా అవరు. ఎట్లా ఇది మార్చుకోవాలి? నిక్ నేమ్స్ కాకుండా, నిక్ నేమ్స్ అయినా దేవుడికి సంబంధించిన నామాలు గనక ఉంటే ఖచ్చితంగా ప్రోగ్రెషన్ అనేది ఉంటుంది. ఇది లాజికల్లీ మనం ఆలోచిస్తే ఎస్ కదా. అవును. ఇలా కాకుండా అసలు ఏంటేంటో పేర్లు పెట్టుకోవటం, వాళ్ళ జీవితాలు బాగుండట్లేదండి అని అనటం, ఎట్లా చూడాలి అక్క? దీన్ని ఏం మార్చుకోవాలి అసలు? ఇప్పుడున్న మన దానికి కలో నామ సంకీర్తనం. మనకి కలియుగంలో నామజపం, నామ సంకీర్తన ద్వారా ముక్తి లభిస్తుంది అని జరుగుతుంది. మనకి చెప్పడం అనేది జరుగుతుంది. సో అశ్వమేధాలు చేయాల్సిన అవసరం లేదు, నామజపం చాలు. అందుకని పూర్వం నుంచి మనకి ఏం చెప్పేవారు? అసలు భారతాలు చేసేటప్పుడు కానీ ఇంట్లో ఎవరిని అడిగేవారు? తండ్రిని లేదా గురువుకి, ఈ ఇద్దరికే పేరు పెట్టే అధికారం. అంటే ఇప్పుడు తన బిడ్డకి పేరు పెడుతున్నప్పుడు నాన్నగారు ఏం పేరు పెట్టమంటారని కానీ, గురువు గారు ఏం పేరు పెట్టమంటారని కానీ పూర్వం అడిగేవారు. యాక్చువల్గా గురువే పెట్టాలి. ఎందుకంటే ఆ పుట్టిన యొక్క శిశువు సమయము, దాని జాతకము, ఆ యొక్క నక్షత్రాన్ని బట్టి ఏ పేరు పెట్టాలి, ఏ నామం వల్ల ఆ పేరు పెట్టడం వల్ల, ఆ నామధ్వని వల్ల, ఆ నామాన్ని మనం ఉచ్చరించడం వల్ల మనకి, ఆ నామం ద్వారా పుట్టిన శిశువుకి కూడా భవిష్యత్తులో వృద్ధి పొందడానికి ఎలాంటి పేరు పెట్టాలి అనేది గురువు నిర్ణయించడం అనేది జరిగేది. కానీ ఇప్పుడు రోజుల్లో అలా ఏమీ లేదు. అదే ఇప్పుడు పూర్వం అంటే ఎందుకు అనేవారంటే, మనకి పొలాల్లో పని చేసుకునేవాళ్ళు కానీ ఎవరి దగ్గర నుంచి అయినా, ఏమంటే మాకు అబ్బాయి పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు? సాయంకాలం పొద్దు వెళ్తుండగా పుట్టాడు, లేదా పొద్దునే పొలాలకు వెళ్ళే టైం పుట్టాడు, మధ్యాహ్నం పుట్టాడు, ఇలా ఒక లెక్క ఉండేది. నాకు తెలిసి నేను చిన్నప్పుడు మాకు రిక్షావాడు ఉండేవాడు. చిన్నప్పుడు ఉంటే టైం ఎంత అయింది అని చెప్తే కరెక్ట్గా ఆకాశంలోకి చూసి చెప్పేవాడు. అతను చెప్పే టైంకి నిజంగా మనం వాచీలో చూసినప్పుడు, నేను 6th 7th చదువుకునేటప్పుడు, ఇది నిజం యథార్థం, చూసినప్పుడు నిజంగా టైం చూస్తే ఒక్క 2-3 నిమిషాలు కానీ పెద్ద తేడా ఉండేది కదా. అలా ఎలా చెప్పేవు అంటే అలా పై సూర్యుడికేసి చూసి చెప్పేవాడు, సూర్యుడు గమనం పెట్టి చెప్పేవాడు. అంటే పోనీ అతను ఏమన్నా చదువుకున్నాడా, లేకపోతే అతనికి సైన్స్ ఏమన్నా, ఏమీ లేదు, ఒక రిక్షా వాడు అతను. అట్లాంటి వాడు అంటే వాళ్ళు పూర్వం అలా ఉండేది, అలా క్యాలిక్యులేట్ చేసుకునేది. దాన్ని బట్టి గురువు దగ్గరికి వెళ్ళి అంటే ఆయన ఏమంటే మీరు నా అనే నామంతో పెట్టుకోండి అని. మనకి అలాగే బారసాలు చేసేటప్పుడు కూడా మనకి ఎవరైతే బ్రహ్మ ఉన్నారో ఆయన నామ నక్షత్రం అని, మాస నక్షత్రం అని, సంవత్సర నామం అని, ఇలా మనకి దానికి సంబంధించిన నామంతో వచ్చే పేరుని చివరికి వ్యవహారిక నామం అని పెట్టడం అనేది జరిగేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మొత్తం వ్యవహార నామం కాకుండా మిగతా నామాలన్నీ ఏదో ఆయన చెప్తే, ఆహా ఇప్పుడు సామెద ఏం పెట్టుకోవాలి, అప్పటికప్పుడు ఏదొస్తే అది పెట్టేయడం అయిపోతుంది. అసలు ముందుగానే అనేసుకోవటము ఇట్లాంటివి కూడా ఉంటున్నాయి. వ్యవహార నామాల కోసం చాలా తంటాలు పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇదివరకు రోజుల్లో టైం అవన్నీ నోట్ చేసుకునే వాళ్ళు కాబట్టి ఈ అక్షరంతో పెట్టుకున్న ఆయన సుమారుగా అదే రాశికి సంబంధించిన వాళ్ళు అవుతారు అని గుర్తుండటం. ఇప్పుడు అన్నీ తెలిసినా ఇంకా అక్షరం మీదే బేస్ అయ్యి, ఇప్పుడు జా మీద వచ్చింది అనుకోండి, ఏం పేర్లు పెడతారు? మామూలుగా ఏదో జా మీద జానకి అనో, ఝాన్సీ అనో, ఇట్లాంటివేవో పేర్లు ఉంటాయి. కానీ అబ్బాయిలకి విచిత్రమైన పేర్లు వస్తూ ఉన్నాయి పాపం. అవి ఏంటినైనా దాని అర్థం ఏంటి అంటే ఒక్కోసారి కొంతమందికి నోరు కూడా తిరగట్ల పేరు పెట్టిన వాళ్ళకే తిరక్క చివరికి వచ్చి టింకు, చిట్టు, బుజ్జి అని పిలుచుకుంటున్నారు. వాళ్ళు ఏమవుతున్నారు అసలు నిజంగా అంటే ఇది ఎవరిని ఆక్షేపించడం విషయం కాదు. ఇది
మన పిల్లలు శ్రేయస్ కోరి మనం మాట్లాడొచ్చు, తప్పలేదు. ఇప్పుడు ఆక్షేపించడం అని మీరు అంటున్నారు కదా, వాళ్ళ శ్రేయస్ కోరే చెప్తున్నాం ఇది కదా, బాధపడద్దు తర్వాత, ఇప్పుడు మార్చేసుకుంటే బెటర్. అంతే. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైతే మీ పిల్లలకు ఒక భగవన్నామాన్ని పెట్టారో ఆ నామంతో పిలవండి, ఏవైంది? ఎగ్జాక్ట్లీ. ఆ నామంతో పిలిస్తే పిలిచిన నామం యొక్క ఫలితము ఉంటుంది. పిల్లలకి అది అలవాటు అవుతుంది ముందర, ఇది నా పేరు. కొంతమంది నేను చూసిన, అబ్బా ఈ పేరు పెట్టావా, మీ నాయనమ్మ పేరు నాకెందుకు పెట్టావు, మీ అమ్మ పేరు నాకెందుకు. పిల్లల్లో కూడా నాకు పేరు మార్చు, నాకు ఇంకో పేరు పెట్టు, నాకు ఈ పేరు మా ఫ్రెండ్స్ ఏడిపిస్తున్నారు. నేను చూశాను ఈ మధ్య కాలంలో పిల్లలు ఎదిగిన తర్వాత, అంటే ఓ 7th 8th వచ్చిన తర్వాత వాళ్ళకి పిల్లలు నామోషిగా ఫీల్ అవుతున్నారని చెప్పి వాళ్ళని ఆ పేర్లు మార్చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయ్యో, అలా అసలు శాస్త్ర ప్రామాణికం కాదేమో. పేర్లు అసలు బారసాల్లో ఏదైతే మనకి అక్కడ ఆ రోజు ఏదైతే పేరు పెట్టారో ఆ పేరే శాశ్వతం. నాకుంది, నాకు మా మామగారి పేరు పెట్టారు, నా పేరు మరి చెప్పుకోకుండా హాయిగా చెప్పుకుంటా. నా సర్టిఫికెట్లో శ్రీలక్ష్మి నరసింహాంబ అని ఉంటుంది, మా మామగారి పేరు నరసింహాంబ. మరి అలా అని చెప్పి నేను ఆ పేరు నాకు ఉంది, లేకుండా లేదు. నాకు సర్టిఫికెట్లో అన్నిటిలో కూడా శ్రీలక్ష్మి అని రాదు, నరసింహ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.